ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ద సిరీస్ ఆన్ నేమ్స్ ఆఫ్ గాడ్లో ఈరోజు ఇంకో పేరుతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయమందు నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం ప్రభా. నీ వాక్యము వెలుగు, నీ వాక్యమే సత్యమై ఉంది. సత్యరూపి అయిన నీ వాక్యమును ప్రభా మేము ధ్యానించుండగా అందులో ఉన్న విషయాలను మేము గుర్తెరుగునట్లు సహాయం చేయండి. చెప్తున్న నన్ను మరుగుపరచండి. ప్రతి మాట ఉపయోగకరంగా ఉండినట్లు సహాయం చేయండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ తెరిచినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనములు చదువుదాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 వర్సెస్ 22 and 23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరగను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడు అని అర్థము. ఈరోజు మనం ధ్యానించిపోయే పేరు ఏంటంటే ఇమ్మాన్యుయేల్. ప్రతి క్రిస్మస్ సీజన్లో ప్రతి పాటలో ఇది ఉంటుంది కదండి, ఇమ్మాన్యుయేల్. మనందరికీ సుపరిచితమైన పేరు ఇమ్మాన్యుయేల్, దేవుడు మనకు తోడు. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను చూడండి, 22 and 23. And all this took place to fulfill what the Lord had spoken by the prophet. Behold, the virgin shall conceive and bear a son, and they shall call his name Emmanuel. మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే టైంకి వచ్చేసాం కదండి. చూస్తుండగానే ఇయర్ అంతా పాస్ అయిపోయింది. కొద్ది దినముల్లోనే న్యూ ఇయర్ ఎంటర్ అవ్వబోతున్నాం. ప్రతి న్యూ ఇయర్ ఎంటర్ అవ్వక మునుపు ప్రతి ఒక్కరికి ఒక యాంగ్జైటీ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఏం ఫేస్ చేయవలసి వస్తుంది, నెక్స్ట్ ఇయర్ నా లైఫ్లో ఎన్ని టర్నింగ్స్ తిరుగుతుంది, ఇవన్నీ మన బ్రెయిన్లో ఉంటాయి. అందుకే కదా ప్రతి ఇయర్ ప్రామిస్ కార్డ్కి ఎగ్జైట్ అవుతారు. ఆ ఇయర్లో అన్ని సండేస్ స్కిప్ చేసినా చాలామంది వాచ్ నైట్ సర్వీస్ స్కిప్ చేయరు, ఎందుకంటే ప్రామిస్ కార్డ్ కోసం. సో ఆ ప్రామిస్ కార్డ్తో దేవుడు మనతో మాట్లాడతాడని ఆ నెక్స్ట్ ఇయర్ అంతా ఎలా ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుందని మనం నమ్ముచాం కదా. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే దేవుడు మన జీవితంలో ఒక మ్యాప్ లాగా ప్రతి స్టెప్, ప్రతి ఇన్సిడెంట్ ఏది ముందు జరుగుతుందో అది చెప్పేవాళ్ళని ఆశపడతాం. బైబిల్లో కూడా ఇలాగా కొత్త సంవత్సరం అని కాదు కానీ కొత్త టాస్క్ తీసుకోవడానికి ఒక వ్యక్తి చాలా భయపడుతూ ఉంటాడు. నేను చేయగలనా, నా సామర్థ్యం సరిపోతుందా, నేను ముందుకు వెళ్ళగలనా, ఇలాంటి క్వశ్చన్స్ మధ్య ఎంతగా భయపడుతున్న వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. రండి చూద్దాము. జాషువా చాప్టర్ 1, యెహోషువ 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఎలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి నొందును, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దానును దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకుని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు అన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుండును. మరొకసారి చదువుతానండి ఈ లైన్. నేను మోషేకి తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసి చక్కగా ప్రవర్తించెదవు.
నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ చదివిన 9 వర్సెస్లో దేవుడు పదే పదే జాషువాతో ఏం చెప్తున్నాడంటే, భయపడకుము, నిబ్బరం కలిగి ఉండుము, జడియకుము. ఈ వర్స్ చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంది. ఎందుకంటే జాషువా ఎలా ఉన్నాడంటే ఒక జంక్షన్లో వచ్చి ఉన్నాడు. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజల్ని, అంత గొప్ప జనాంగంని గొప్ప నాయకుడు, మహానాయకుడుగా ఉన్న మోషే నడిపిస్తూ ఉన్నాడు. మోషే అంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడి దేవుడు చెప్పింది విని ఇశ్రాయేల్ ప్రజలు అనేక అద్భుతాల చేత ఐగుప్తు నుంచి విడిపించి నడిపించిన మహానాయకుడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఇంకా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే వాళ్ళు అనుకున్న స్థానానికి వాళ్ళు ఇంకా రీచ్ కాలేదు. ఇలాంటి వెరీ ఎడ్జ్ మూమెంట్, అంటే క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు ఈ బాధ్యత, మోషే మహానాయకుడు వంటి గొప్ప బాధ్యత యెహోషువ మీద పడింది. అప్పుడు యెహోషువ ఎంతో భయపడుతూ ఉంటాడు. మీకు ఎలా తెలుసండి యెహోషువ భయపడుతూ ఉంటాడంటే, దేవుడే 1 to 9 వర్స్లో చాలా సందర్భాల్లో స్ట్రెస్ చేస్తూ చెప్పాడు, భయపడుకుడి, భయపడుకుడి, భయపడుకుడి అని. అంటే జాషువా చాలా భయపడుతూ ఉన్నాడు. ఎందుకు జాషువా భయపడుతున్నాడంటే, ఇశ్రాయేల్ నడిపించడం అనేది నార్మల్ టాస్క్ కాదు. మోషే వంటి మహాభక్తుడే ఎన్నోసార్లు వీళ్ళని నడిపించలేక చేతులు ఎత్తేసాడు. ఎందుకంటే ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే దేవుడే అంటాడు, వీళ్ళు స్టిఫ్ నెక్ పీపుల్, వీళ్ళు తలవంచని మెడవంచని స్వభావం గల జనాలు, వీళ్ళు రిబెలియస్ పీపుల్, ప్రతి దానికి ఎదిరించేవారు. బైబిల్ నిర్గమాకాండంలో చూసినట్లయితే 10 to 14 టైమ్స్ మోషే మీద వీళ్ళు ఎదురాడారు, రిబెలియన్ చూపారనమాట. ప్రతి ప్రాంతంలో వాళ్ళు అడ్డగిస్తూ వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర అడ్డగించారు, మారా దగ్గర అడ్డగించారు, మన్నా కురిపించే ముందు అడ్డగిస్తూ వచ్చారు. సో వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా గో టు మోజెస్ లాగా ప్రతి దానికి మోషే మీద సనుగుతూ గొనుగుతూ మోషే మీద దెబ్బలాడుతూ వచ్చారు. ఒకానొక సందర్భంలో మోషే అంటాడు, ప్రభువా ఇంత భారం నా మీద ఎందుకు పెట్టావు, నేను వీళ్ళని కన్నానా? ఇలాంటి ప్రజల్ని నడిపించవలసిన బాధ్యత ఎవరికి వచ్చిందండి? యెహోషువాకు వచ్చింది. ఈయన ఏం చేయాలి ఇప్పుడు? మోషే సగం వరకు నడిపించి వదిలేశారు. ఇంకా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదు. వీళ్ళకి ఇవ్వాల్సినది ఏమీ వీళ్ళు పొందుకోలేదు. ఇలాంటి సందర్భంలో జాషువా ఈ కొత్త రోల్ ఎలా టేకప్ చేయాలి, ఈ కొత్త బాధ్యత నేను ఎలాగా నిర్వర్తించగలను, ఇంత గొప్ప జనమును ఎలా నడిపించగలను అని చాలా భయపడుతూ ఉన్నాడు. మనం కూడా ఇన్ని సంవత్సరాలు పెయిన్ గుండా, నెమ్మది లేనితనం గుండా వెళ్తున్నప్పుడు ఇంకో ఇయర్ వచ్చినప్పుడు యాంగ్జైటీ ఉంటుంది, సంతోషం ఉండదు. ఈ సంవత్సరం ఏం ఎదుర్కోవాలో, ఈ సంవత్సరం ఏం బాధలు పడాలో, ఈ సంవత్సరం ఇంకేమి కాచుకుని ఉన్నాయో అని ఇలా భయపడుతూ ఉంటాము. కానీ ఒక సంతోషము, ఎప్పుడు న్యూనెస్ అనేది సంతోషం నింపాలి కదండి. కొత్త దుస్తులు కొనుక్కున్నప్పుడు, కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు, ఏదైనా కొత్తగా పొందుకున్నప్పుడు ఎప్పుడు హ్యాపీనెస్తో ఉండాలి. కానీ చాలామంది మనం ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు బట్టి, మన పాస్ట్ లైఫ్ని బట్టి కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించలేకుండా ఉంటాం. వీటన్నిటికీ మనం ఏమనుకుంటామంటే, పలానా దినము నీ జీవితంలో ఇది జరుగుతుంది, పలానా రోజు ఇది జరుగుతుంది అని ముందే దేవుడు చెప్పేస్తే నేను ధైర్యముగా ఉంటాను కదా అని అనుకుంటాం. అయితే ఈ ఫేజ్ గుండా వెళ్తున్న జాషువాకి దేవుడు మ్యాప్ ఇవ్వలేదు, రూట్ మ్యాప్ ఇవ్వలేదు, ప్లాన్ ఇవ్వలేదు, ఎన్ని యుద్ధాలు చేయాలో చెప్పలేదు. కానీ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. అదేంటి? 5వ వచనం ఆఖరి భాగంలో, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉందును, నేను నీకు ఇమ్మాన్యుయేలై ఉందును. దేవుడే మనకి తోడై ఉంటే ఏమన్నా లోటు ఉంటుందా అండి? దేవుడు చాలా సందర్భాల్లో విశ్వాసులుగా మనము పొరపడతాం. ఏంటంటే దేవుడు తోడై ఉంటే మనకి ఏ కష్టము రాదు, దేవుడు తోడై ఉంటే ఏ ఇరుకు రాదు అని అనుకుంటాం. కాదు, దేవుడు తోడై ఉండడం అంటే కష్టంలో కూడా నిన్ను నడిపించడం, కష్టంలో నడిపించి నిన్ను జయించి బయటికి తీసుకువచ్చేలా చేయడం. సో
మనం ఈ వాగ్దానం పొందుకున్న యెహోషువ తర్వాత అప్రాక్సిమేట్లీ 15 యుద్ధాలు చేశాడండి. అంటే 31 రాజుల్ని జయించాడు. యెహోషువ 12వ అధ్యాయం ఆఖరి భాగం చదివితే 31 రాజుల్ని జయించాడు. చూడండి యెహోషువ ఎంత వీరుడో అనుకుంటాం కదా. 31 కింగ్స్ అంటే ఎన్ని యుద్ధాలు చేసి ఉంటాడు, ఎంత పోరాడు ఉంటాడు, ఎంత బలము ఖండబలం ఉంటుంది అని అనుకుంటాం. కాదు, ఆయనకున్న బలం ఏంటి? దేవుడు తనకి తోడై ఉన్నాడు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నేను ఏం చూడవలసి వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకేం ఫేస్ చేయవలసి వస్తుంది అని బాధపడుతున్నావేమో. దేవుడు నీకు యెహోషువతో మాట్లాడినట్టు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే గాడ్ విల్ బీ విత్ యూ. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు యుద్ధం అవ్వదు కదండి. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు యుద్ధము డైరెక్ట్గా వాళ్ళు చేయలేరు, దేవుడే వారి కొరకు యుద్ధం చేశాడు. అవును, వాళ్ళు సొంతంగా యుద్ధం చేయలేదు, దేవుడే వారి పక్షమున యుద్ధం చేశాడు. ఒక సందర్భంలో అయితే ఒక దూత దేవుడు పంపాడు. ఆ దూత 165,000 మందిని ఓచకోత కోసింది. చూడండి, కొన్ని సందర్భాల్లో మనము పోరాడలేము, నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు అని అనుకుంటున్న సమయంలో దేవుడే మన పక్షమును ఏం చేస్తాడు? యుద్ధమును చేస్తాడు. సో న్యూ ఇయర్ గురించి ఎలా ఉంటుంది, ఆ ఇయర్లో ఏమి ఉంటుంది అని అనుకోకండి. కొండలలో లోయలలో ఏ పరిస్థితిలో అయినా దేవుడు మీకు తోడై ఉన్నాడు. సో జాషువాకి దేవుడు తోడై ఉన్నాడు. కానీ దేవుడు ఇంకొకటి రూల్ పెట్టాడు. బైబిల్లో చాలా ప్రామిసెస్ ఉన్నాయి కదండి. సో బైబిల్లో ప్రామిసెస్లో కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి. కండిషనల్ ప్రామిసెస్ అంటే ఏంటంటే మనం చేయవలసింది ఉంటుంది, దేవుడు చేయవలసింది కూడా ఉంటుంది. మనం చేయవలసింది మనం చేసినప్పుడు దేవుడు ఆయన చేయవలసింది మన జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు మనల్ని షరతులు లేకుండా ప్రేమించాడు, షరతులు లేకుండా రక్షణ పొందుకున్నాం. కానీ ఆయన వాగ్దానాలు, ఆయన ప్రామిసెస్ అన్నీ కండిషనల్, షరతులతో కూడినవి. అవి ఎలాంటి కండిషన్స్ అంటే మనం చేయలేని కండిషన్స్ కాదు, కష్టతరమైనవి కాదు. అలాంటివి అయితే దేవుడు చెప్పడు. సో యెహోషువతో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడై ఉంటాను. నేను తోడై ఉంటే ఏమవుతుంది? 5వ వచనం మొదటి భాగం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక యుండును. దేవుడు మనకు తోడై ఉంటే ఎలా ఉంటుందండి? ఏ మనుషుడు మన ఎదుట నిలవడు అంటే ఏంటి? ఎవరు మనకు ఆపోజిట్గా ఉండరు, ఎవరు మనల్ని కించపరిచేటట్టు ఉండరు, ఎవరు మనల్ని తక్కువ చేసేవారుగా ఉండలేరు. ఎందుకంటే దేవుడు మన తోడై ఉన్నాడు. దీనంతటికీ ఇది కండిషనల్ ప్రామిస్ అన్నమాట. దేవుడు ఇది నీ జీవితంలో నెరవేరుస్తాను. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నేను ఇమ్మాన్యుయల్గా ఉండడానికి ఇష్టపడుతున్నాను. కానీ నువ్వు చేయవలసింది ఏంటి? 7వ వచనం, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించుదు. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఇఫ్ యూ వాంట్ ప్రాస్పరిటీ, ఇక్కడ ఏమైనా ఉంటుంది, అందరూ సక్సెస్ అయిపోదాం అనుకుంటారు. ఇంగ్లీష్లో ఈ మాట చాలా బాగుంది చూడండి. 8th verse ఒకటి, దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ బట్ యూ షల్ మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్ సో దట్ యూ మే బీ కేర్ఫుల్ టు డూ అకార్డింగ్ టు ఆల్ దట్ ఈస్ రిటన్ ఇన్ ఇట్, ఫర్ దెన్ యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి, ప్రతి ఒక్కరు దీవెన కావాలి అని అనుకుంటారు. దానికి త్రీ స్టెప్స్ చెప్పాడు దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడు? మెడిటేట్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యము ధ్యానించు. ఎప్పుడు? రోజుకో వచనమా, క్యాలెండర్లో ఉన్న ఒక లైనా, ఎలా చదవమంటున్నాడు దేవుడు? దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము, డే అండ్ నైట్. జాషువాకి అయితే పని లేదండి, ఒక సెక్యులర్ జాబ్ లేదు, అందుకే డే అండ్ నైట్ మెడిటేట్ చేయమన్నాడు అని అనుకుంటాం. యెహోషువ యాజకుడా? కాదు. ఈయనెవరు? ఈయన ఒక నాయకుడు, లీడర్కి పనులు ఉండవా అండి? తీర్పు ఎవరు తీర్చాలి?
యెహోషువ తీర్చాలి. ప్రజలకు ఏమన్నా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వస్తారు? యెహోషువ దగ్గరికి వస్తారు. ఈయన ఒక పోర్ట్ఫోలియోలో ఉన్న వ్యక్తి, ప్రతి సమస్య ఈయనే తీర్చాలి. ఈయనకి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చేయవలసిన పని ఏంటంటే డే అండ్ నైట్ నా వాక్యముని ఏం చేయాలి? మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేయడం మాత్రమే కాదు, దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? యాక్షన్లో పెట్టాలి. పుట్ ఇట్ ఇన్ యాక్షన్. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం, చర్చికి వెళ్తాం, అన్నీ చేస్తాం, కానీ వర్డ్ ఆఫ్ గాడ్ని చాలా నిర్లక్ష్యం చేస్తాం. వాక్యము సరిగ్గా చదవము, వాక్యము వినము, బైబిల్ తెరిచి చదవడానికి మనం చాలా అశ్రద్ధ చూపుతాం. అప్పుడు ఎలా దేవుడు సక్సెస్ ఇస్తాడు? ఎలా దేవుడు నిన్ను వాడుకుంటాడు? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇది నా మాటలండి కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు? ఇఫ్ యూ వాంట్ సక్సెస్, నీ జీవితంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుడు వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ఇక్కడ ఏమనుంది? దివారాత్రము, డే అండ్ నైట్ ధ్యానించమని ఉంటుంది. చూడండి, దేవుడు వాక్యమును చాలామంది ఏమంటారంటే, ఎవరన్నా ప్రవచనం చెప్తే శ్రద్ధగా వింటారు, ఎవరన్నా వచ్చి భాషలతో మాట్లాడితే ఆనందిస్తారు, హీలింగ్స్, డెలివరెన్స్ ఇవన్నీ చేస్తే గొప్పగా ఫీల్ అవుతారు. మంచిదే, ఇవన్నీ కూడా ఆత్మ ఇచ్చు ఫలములు వరములే, కాదని నేను అంటలేదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యత అయినది, గ్రేట్ ప్రివిలేజ్ దేవుడు నీకు ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనములు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. 14వ వచనం, యోహాను 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆది అందు ఏముండెనండి? వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిందంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే దేవుడు మన మధ్యలోకి డైరెక్ట్గా వస్తే మనం ఏం చేస్తాం? అబ్బా, ఎంత అదృష్టము, ఎంత గొప్ప భాగ్యము, దేవుడే ఇంటికి వచ్చాడు, దేవుడే దర్శించాడు అనుకుంటాం. ఈ రోజుల్లో కూడా సేవకులు, భక్తిగా ఉన్న వాళ్ళు ఇంటికి వస్తే మనం ఎంతో అగ్గగ్గలాడిపోతాం. అమ్మో, అంత పెద్ద సేవకుడు మన ఇంట్లోకి వచ్చాడే, అంత పెద్ద సేవకుడితో మాట్లాడుతున్నామే అని మనం ఏం చేస్తాం? చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇంటిలో నీ దగ్గరే, గత వారంలో మనం ధ్యానించాము కదండి, దేవుని రాజ్యము మీ మధ్యలో ఉందని. అలాగే దేవుడు నీ మధ్యలో ఉండడానికి వాక్యముగా వచ్చి ఉన్నాడు. పాత నిబంధనలో చూసినట్లయితే యెహోషువ కాలంలో చుట్టలుండేవి, స్క్రోల్స్ ఉండేవి, లేకపోతే ధర్మశాస్త్రం ఉండేది, ఆజ్ఞలు ఇవన్నీ ఉండేవి. కానీ కొత్త నిబంధనలో సంపూర్ణ ప్రవచన వాక్యము మన దగ్గర ఉంది. అయినప్పటికీ మనం వాక్యం చదవడానికి ఎంతో నిర్లక్ష్యం చేస్తాం. అంటే డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మనం ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాం? యేసు ప్రభువునే నిర్లక్ష్యం చేస్తున్నాం. నీ దగ్గర ఉన్న వనరు బైబిల్. ఈ బైబిల్ నీ చేతిలో రావడానికి ఎంతోమంది ఎంతో ప్రయాసపడ్డారు. ఇది నీకు తెలుసా? చాలామంది రకరకాల బైబిల్ కొని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. రకరకాలుగా పాకెట్ సైజ్ బైబిల్, ఎన్ని బైబిల్స్ వచ్చేసినాయండి. పాకెట్ సైజ్ బైబిల్, పెద్ద బైబిల్, ఎన్ని బైబిల్ ట్రాన్స్లేషన్స్ కూడా ఎన్నో ట్రాన్స్లేషన్స్ వచ్చేసినాయి. ఇన్ని వచ్చినప్పుడు కూడా మనం చదవడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఎంతోమంది కష్టపడుతూ వచ్చారు. విలియం టండేల్ ఈయన బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తున్న క్రమంలో జైలుకి వెళ్ళాడు. తర్వాత ఆయన సజీవముగా కాల్చివేశాడు. ఇలా మార్టిన్ హెన్రీ ఉర్దూలో ఇలా ట్రాన్స్లేట్ చేశాడు, దానికి శిక్ష అనుభవించాడు. ఇలా ఎంతోమంది కష్టపడి వాళ్ళ జీవితాల్ని పణముగా పెట్టి వాళ్ళ పిలిపే ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథముని తర్జుమా చేస్తూ మన కామన్ మ్యాన్కి అందించడానికి వాళ్ళ జీవితాల్ని కోల్పోయారు. అలాంటి ఎందరో చేసిన త్యాగ ప్రతిఫలమే ఈరోజు నీ చేతిలో ఉన్న బైబిల్. ఒక్కసారన్నా నువ్వు బైబిల్ తెరుస్తున్నావా? ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు బైబిల్ నెగ్లెక్ట్ చేసావు? దేవుని వాక్యముని నెగ్లెక్ట్ చేసావు? దేవుడు 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 అని నోటుతో అంటూ నీ దగ్గర ఉన్న దేవుని యొక్క స్వరం వినలేని దౌర్భాగ్య స్థితిలో ఎన్ని రోజులు ఉండిపోయావు?
అయితే చాలా కాలం క్రితం, సుమారు 200 years బ్యాక్, ఒక చిన్న బిడ్డ, నియర్లీ 10 to 12 years ఉన్న ఆ అమ్మాయి దేవుడు అంటే చాలా ఆసక్తితో ఉండేది. ఎవ్రీ సండే స్కూల్కి వెళ్ళేది. ఆ రోజుల్లో బైబిల్ పాస్టర్లకు మాత్రమే పరిమితం. అది చాలా పెద్దది, వాల్యూమ్ చాలా పెద్దగా ఉండేది. అలాంటి బైబిల్లోని ఆ పాస్టర్ రోజుకొక సండే స్కూల్ వాక్యం ద్వారా తనకి దేవుడి వాక్యం అందిస్తూ ఉండేవాడు. ఈ అమ్మాయికి ఆశ ఎక్కువ అయిపోయి, ఈ బైబిల్ నేను కలిగి ఉండాలి. పాస్టర్ గారు అయితే రోజుకి ఎవ్రీ వీక్ ఒక మెసేజే చెప్తున్నారు, ఒక స్టోరీయే చెప్తున్నారు, వీక్ అంతా నేను దానికోసం వెయిట్ చేయవలసి వస్తుంది అని ఎంతో బాధపడుతూ ఉండేదంట. అయితే ఈ అమ్మాయి ఆశతో ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు బైబిల్ కావాలి, ఐ వాంట్ బైబిల్ అని అడిగిందంట. ఆయన నవ్వి, అమ్మ బైబిల్ కావాలంటే చాలా కష్టము, ఇది నువ్వు అర్థం చేసుకునే భాషలోకి తర్జుమా చేయబడి లేదు, ఒకవేళ తర్జుమా చేయబడినా ట్రాన్స్లేట్ చేసినా అది చాలా కాస్ట్లీ, నువ్వు చాలా పేద కుటుంబంలో పుట్టావు కాబట్టి కొన్ని సంవత్సరాల కష్టం పెడితే కానీ అలాంటి బైబిల్ పొందుకోలేవు అని చెప్తుందంట. అయితే ఈ అమ్మాయి అంటదంట, ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను దాచుకుని నేను కష్టపడైనా ఈ బైబిల్ సంపాదించుకోవాలని పాస్టర్ గారితో అంటదంట. అప్పుడు పాస్టర్ గారు అంటారంట, అయితే అమ్మ నా దగ్గర ఇలాంటి బైబిల్ ట్రాన్స్లేట్ చేసినవి నా దగ్గర లేవు, కానీ నాకు ఒక వ్యక్తి పేరు తెలుసు. ఆయన పేరు ఏంటంటే థామస్ చార్లెస్ అనే వ్యక్తి దగ్గర బైబిల్ ఉంటుంది, నువ్వు ఆయన్ని వెళ్ళి కలిస్తే ఆయన నీకు బైబిల్ ఇస్తారని చెప్తారు. అయితే ఈ థామస్ చార్లెస్ అనే ఆయన ఆమె ఉండే వేల్స్ నగరంకి చాలా దూరంలో, సుమారు 25 kilometers దూరంలో ఉంటారు. 200 years బ్యాక్ మళ్ళీ బస్సులు, కార్లు, క్యాబ్స్, ఓలా, ఊబర్ ఇలాంటివి ఏ ఫెసిలిటీస్ లేవు. ఒకవేళ తను ప్రయాణం చేసి వెళ్ళవస్తే తన కాలి నడక ద్వారా వెళ్ళాలి. అయినప్పటికీ ఈ అమ్మాయిలో ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది, నాకు బైబిల్ కావాలి, నేను దేవుడు వాక్యం వినడం కోసం లేదా దేవుడి స్టోరీ వినడం కోసం 1 week అసలే వెయిట్ చేయలేను అని అనుకుని ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి నడుచుకుంటా వెళ్ళిందంట. చూడండి, ఇమాజిన్ 25 kilometers ఒక చిన్న అమ్మాయి తండ్రిని తీసుకుని నడిచి వెళ్ళడం అంటే ఈజీ అండి? ఈ రోజుల్లో మన పిల్లలు దేనికి ఫ్యాసినేట్ అవుతారు? టాయ్స్కి ఫ్యాసినేట్ అవుతారు. నాకు ఈ టాయ్ కావాలి, నాకు ఈ హ్యారీ పాటర్కి సంబంధించిన సిరీస్ కావాలి, ఇలా అవుతారు. కానీ ఈ చిన్న అమ్మాయి దేనికి ఫ్యాసినేట్ అయింది? బైబిల్ కావాలని వెళ్ళి థామస్ చార్లెస్ని కలిసినప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. ఆయన ఆశ్చర్యపోయి, ఈ అమ్మాయిలో ఇంత ఆశ ఉందా? ఇలాగా ఈ అమ్మాయి పేరు ఏంటంటే మేరీ జోన్స్. ఇలా మేరీ జోన్స్లు ఎంతమంది ఉన్నారో, ఇలా బైబిల్ని సామాన్యముగా వాళ్ళ భాషలోకి అనువదించాలని ఎంతమంది కోరుకుంటున్నారని ఆయన ఏం చేస్తారంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే ఏం చేస్తారంటే వరల్డ్ లీడర్స్ అందరూ కలిసి 1804లో ఒకటి స్టార్ట్ చేస్తారు. దాని పేరే బైబిల్ సొసైటీ. సో ఈ బైబిల్ సొసైటీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి, ఉండడమే కాదు అది ప్రతి ఒక్కరు చదవాలి, వాళ్ళు దేవుణ్ణి ఆయన వాక్యమును ప్రతిదినము ధ్యానించాలని ఫామ్ అయింది. ఆ తర్వాత అనేక దేశాల్లో ఈ బైబిల్ సొసైటీ స్టార్ట్ చేశారు. అదే మన దేశంలో కూడా ఉంది, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. మనకి ఏ బైబిల్ వచ్చినా మన దగ్గర ఉన్న బైబిల్ చూడండి, BSI అని రాసుంటుంది, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇది 3600 పైగా బైబిల్ లాంగ్వేజెస్లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేసిందనమాట. ఇదంతా ఎవరి దగ్గర స్టార్ట్ అయింది? మేరీ జోన్స్ అనే ఒక చిన్న అమ్మాయి ద్వారా స్టార్ట్ అయ్యి ఈరోజు బైబిల్ని విడివిడిగా ప్రతి ఒక్కరు చదవడానికి కారణమైంది. ఆ చిన్న అమ్మాయికి ఉన్న ఆసక్తి అయినా నీకుందా? ఎక్కడో పుట్టింది, పెద్ద ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ తనకున్న ఆశ ఏంటంటే బైబిల్ చదవాలని. నువ్వు చాలా బుక్స్ చదువుతావు, సెక్యులర్గా ఎన్నో బుక్స్ చదువుతావు, ఎన్నో వినడానికి ఇష్టపడతావు, నీ చేతిలో ఉన్న బైబిల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? 2020
5 అంతా ఏదోలా అయిపోయింది. కమింగ్ ఇయర్, నెక్స్ట్ న్యూ ఇయర్కి ఎన్నో రిజల్యూషన్స్ చేసుకోవడానికి ఇష్టపడతావు. నీ టాప్ రిజల్యూషన్ ఎలా ఉండాలంటే బైబిల్ని నేను ధ్యానించాలి. ఎలా? డే అండ్ నైట్ ధ్యానించాలి. అందులో మేరీ, బైబిల్లో ఏం రాయబడి ఉంటుందంటే దూత చెప్పిన మాటలు మేరీ తన హృదయంలో దాచుకున్నని ఉంటుంది. ఈ వర్డ్ ఆఫ్ గాడ్, ఈ వాక్యము నీ హృదయంలో ఏం చేయాలి? దాచుకోవాలి. ఈ రెజల్యూషన్ చేసుకుంటావా? ఈ రెజల్యూషన్ కనుక ఈ న్యూ ఇయర్లో నువ్వు చేసుకుంటే, లార్డ్ యెహోషువతో నువ్వు చెప్పినట్లు నీ వాక్యము నేను చదువుతాను, ధ్యానిస్తాను, దాన్ని అనుగుణంగా జీవిస్తానని అని కనుక నువ్వు రెజల్యూషన్ చేసుకుంటే దేవుడు ఈ ఇయర్కి నీకు ఈ ప్రామిస్ ఇస్తున్నాడు. ఏంటి? మరొకసారి ఆ ప్రామిస్ చదివి ప్రార్థన చేసుకుందాం. జోషువా 1:5 నీవు బ్రతుకు దినములన్నట్టును ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. నీవు గనక బైబిల్ని నెగ్లెక్ట్ చేయకుండా ఆయన వాక్యమును గనక నువ్వు ధ్యానిస్తే ఆయన ఏం చెప్తున్నాడంట? ఐ విల్ బి యువర్ ఇమ్మాన్యుయల్, నేను నీకు తోడై ఉంటాను. నీ వర్క్ ప్రొఫెషన్లో కానీ, నువ్వు చేసే మినిస్ట్రీ వర్క్లో కానీ, నీ సెక్యులర్ ఏ దాంట్లో అయినా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేనంత స్కిల్ఫుల్నెస్ నీకు ఇస్తాను, అంత టాలెంట్ నీకు ఇస్తాను. బైబిల్లో నాకు ఈ వచనం చాలా ఇష్టం, అది చదువుకుందాం ఆఖరిగా. కీర్తనలు 119, 97, 98, 99, 100. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులకి మించిన జ్ఞానం అవి నాకు కలుగుజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఏం చెప్తున్నాడంట కీర్తనాకారుడు? ఏం చెప్తున్నాడు? నీ వాక్యము నాకెంతో ప్రియము, ఎంతో ఇష్టమైంది. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు? 3 ఆశీర్వాదాలు చెప్తున్నాడు. యెహోషువలో మనం ఏం నేర్చుకున్నాం? సక్సెస్, ప్రాస్పారిటీ నేర్చుకున్నాం. కానీ ఈ కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడు? నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, అది ధ్యానించినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంట? ఆయనకి శత్రువులకి మించిన జ్ఞానము, నా శత్రువులకి మించిన జ్ఞానము వస్తుందంట. ఒకవేళ నువ్వు బిజినెస్ చేస్తుంటే నీ ఆపోజిట్గా నీకు బిజినెస్ చేస్తున్న వాళ్ళకన్నా మించిన జ్ఞానం ఎవరిస్తారు? బైబిల్ ఇస్తుంది, ఆయన వాక్యం ఇస్తుంది. నేను చెప్తున్నానండి, దేవుడు చెప్తున్నాను, ఈ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ఇంకోటి 2, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలగదు. టీచర్స్, ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే నీ టీచర్స్ నీకు చెప్తున్న వారి కంటే విశేష జ్ఞానము దేనివల్ల వస్తుందంట? ఆయన యొక్క వాక్యము ద్వారా. ఆఖరిది 3వది ఏంటి? వృద్ధుల కంటే చాలా ఎక్స్పీరియన్స్డ్, వర్క్లో కెరియర్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు కదండి. ఎందుకంటే అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు అన్ని ప్రాజెక్ట్స్కి అన్ని వాటికి ఎక్స్పోజ్ అయ్యి చాలా నేర్చుకుంటారు. అందుకే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకున్న ప్యాకేజ్, వాళ్ళకున్న వెయిట్ అన్నీ ఉంటాయి. అలాగే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు గనక ఈ కమింగ్ ఇయర్లో, ఈ న్యూ ఇయర్లో నువ్వు బైబిల్ చదివి ఆయనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చి ఏం చేయాలి? 3 words. ఏం చేయాలి? రీడ్, మెడిటేట్, డూ. పుట్ ఇట్ ఇన్ యాక్షన్. నువ్వు చదవాలి, ధ్యానించాలి, దాన్ని పాటించాలి. అప్పుడు ఏమవుద్ది? శత్రువులకి మించిన జ్ఞానము, బోధకులకు మించిన జ్ఞానము, ఆఖరిగా వృద్ధులకి మించిన జ్ఞానం ఇచ్చి దేవుడు ఏం చేస్తాడు? ఇయర్ అంతా ఇమ్మాన్యుయేల్గా తోడయుండి సక్సెస్ఫుల్ ఇయర్గా నీకు దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవ, మహోన్నతుడు అయిన రాజా, నీకు వందనాలు నాయనా. ఇమ్మాన్యుయేల్గా నువ్వు మా జీవితంలో ఉండబోతున్నందుకు వందనాలు. ఈ ఇయర్స్ నువ్వు కాచి భద్రపరిచావు. ఈ న్యూ ఇయర్లో కూడా ప్రభా మేము ఇమ్మాన్యుయేల్ అనే వాగ్దానంతో అడుగు పెట్టబోతున్నాం. అవును తండ్రి, నీ ప్రామిస్ కండిషనల్తో కూడినది. అందుకే మేము వినడానికి, నీ మాట గైకొనడానికి, దాన్ని ధ్యానించడానికి, దాన్ని పాటించడానికి ప్రభా రెజల్యూషన్ తీసుకుంటుండగా ఎవరైతే ఈ వాక్యం ద్వారా విని
అట్టి రెజల్యూషన్ తీసుకుంటున్నారో దాన్ని బుద్ధించండి. వారి జీవితంలో నీ కార్యం జరిగించండి. యెహోషువ వలే ప్రభా, జాషువా 1:5 ప్రామిస్ వాళ్ళ జీవితంలో అక్షరాల నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభా. నీ కృపకు పాత్రలు చేయమని వేడుకునిచున్నాను. అలాగే ప్రభా, సామ్స్ 119 97-100 ఆ వర్సెస్ కూడా వాళ్ళ జీవితంలో నెరవేర్చి నీ కొరకు గొప్ప కార్యములు చేసేవారుగా స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.